ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ముగిసింది. ముఖ్యంగా చివరిదైన 5వ టెస్టు హోరాహోరీగా సాగి అభిమానులకు కావాల్సినంత మజానందించింది. ఈ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 6 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. దీంతో టీమిండియా వీరోచిత పోరాటం తర్వాత 2-2తో సిరీస్ సమమైంది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ సిరీస్ ఎంతో అద్భుతంగా సాగింది. ఇక ఈ సిరీస్ తర్వాత టీమిండియా తదుపరి ఆడబోయే మ్యాచ్లపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. టీమిండియా మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతుందనే దానిపై ఇప్పుడు అంతా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టీమిండియా తదుపరి షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఆసియా కప్ వచ్చే నెల సెప్టెంబర్ 9 నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. 10వ తేదీన ఈ టోర్నమెంట్ లో భారత్ యుఏఈతో తలపడనుంది. ఈ టోర్నమెంట్ 9వ తేదీన ప్రారంభమై అదే నెల 28వ తేదీన ఫైనల్ తో ముగుస్తుంది. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ తో స్వదేశంలో 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇక ఆ తర్వాత అక్టోబర్ లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 3 వన్డేలు 5 టీ20ల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 19, 23, 25 3 వన్డేల సిరీస్ లో టీమిండియా తలపడనుంది. ఇక 29, 31 అలాగే నవంబర్ 2, 6, 8వ తేదీలలో 5 టీ20ల సిరీస్ లో టీమిండియా తలపడనుంది. ఇక ఆ తర్వాత స్వదేశంలో టీమిండియా సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టు మ్యాచ్లు 3 వన్డేలు 5 టీ20ల సిరీస్ లో తలపడనుంది. నవంబర్ 14న తొలి టెస్టు మ్యాచ్ అలాగే నవంబర్ 22న రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక నవంబర్ 30 అలాగే డిసెంబర్ 3, డిసెంబర్ 6వ తేదీన 3 వన్డేల సిరీస్ లో టీమిండియా తలపడనుంది. ఇక డిసెంబర్ 9, 11, 14, 17, 19వ తేదీలలో 5 టీ20ల సిరీస్ లో టీమిండియా తలపడనుంది.